వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచానికి ఆయన ఒక నిత్య హాస్య నటుడు. చిన్న చిన్న పొరపాట్లు, అమాయకపు చేష్టలతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మన మిస్టర్ బీన్. అవును, రోవన్ అట్కిన్సన్. తెరపై ఆయన పాత్రలు చూసి నవ్వుకోని వారు ఉండరు. ఒక ఆటో ప్రమాదాన్ని కూడా కామెడీగా మార్చే బీన్ నిజ జీవితంలో అలాంటి ఓ ప్రమాదంలో చిక్కుకుంటే ఎలా ఉంటుంది? అసలు విమానం నడపడం తెలియని ఆయన ఆకాశంలో ఒక విమానానికి పైలట్ గా మారి వందల అడుగుల ఎత్తులో తన కుటుంబ ప్రాణాలను ఎలా కాపాడారు? ఇది నిజంగా ఒక సినిమా కథలా అనిపించొచ్చు, కానీ ఇది నిజంగా జరిగిందని అప్పట్లో వార్తలు హోరెత్తాయి. ఆ సంచలన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది 2001వ సంవత్సరం. మనందరికీ సుపరిచితమైన హాస్య నటుడు, ప్రమాదాలకు పేరు మోసిన మిస్టర్ బీన్ పాత్రధారి రోవన్ అట్కిన్సన్ తన భార్య, 2 పిల్లలతో కలిసి కెన్యాలో కుటుంబ సెలవులను ఆస్వాదిస్తున్నారు. అక్కడి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ తమ ప్రైవేట్ విమానంలో ఉకుండు రిసార్ట్ నుంచి నైరోబీకి వెళుతున్నారు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో ఆకాశంలో అనూహ్యమైన పరిణామం. విమానాన్ని నడుపుతున్న పైలట్ అకస్మాత్తుగా స్పృహ కోల్పోయారు. 16,000 అడుగుల ఎత్తులో సెస్నా 202 విమానం. పైలట్ స్పృహ కోల్పోవడం పరిస్థితి ఒక్కసారిగా ప్రమాదకరంగా మారింది. విమానం పక్కకు తూలుతూ కిందకు దూసుకుపోవడం ప్రారంభించింది. కాక్పిట్ లో ఉన్న రోవన్ అట్కిన్సన్ తన భార్యతో కలిసి పైలట్ ను స్పృహలోకి తీసుకురావడానికి నానా ప్రయత్నాలు చేశారు. కానీ అవి ఏవీ ఫలించలేదు. ఆ క్షణంలో ఆయనకు గుర్తుకు వచ్చింది, సినిమాలో చూసిన దృశ్యాలేనా లేక తనదైన స్టైల్లో ఏదైనా కామెడీ ప్రయత్నం చేశారా అనేది తెలియదు, కానీ ప్రాణాలు పణంగా పెట్టి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తనకు విమానం నడపడం తెలియకపోయినా ప్రాణాలను కాపాడాలనే దృఢ సంకల్పంతో అట్కిన్సన్ విమానం నియంత్రణను తన చేతిలోకి తీసుకున్నారు. అవును, మిస్టర్ బీన్ లాగా ఏమీ తెలియని అమాయకుడిలా కాకుండా ఒక నిజమైన హీరోలా మారిపోయారు. కంట్రోల్స్ పట్టుకుని విమానం స్థిరంగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. ప్రాణాలు నిమిషాల్లో గాల్లో కలిసిపోయే ప్రమాదం. ఆ ఉత్కంఠ మధ్య అట్కిన్సన్ చాకచక్యంగా వ్యవహరించారు. కొంత సమయం తర్వాత అదృష్టవశాత్తు పైలట్ స్పృహలోకి వచ్చారు. ఆ తర్వాత తిరిగి నియంత్రణను తీసుకుని విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ సంచలన ఘటన అప్పట్లో ది స్పెక్టేటర్ లాంటి ప్రతిష్టాత్మక మ్యాగజైన్లతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మీడియా సంస్థల్లో ప్రముఖంగా ప్రచురితమైంది. విమానం ల్యాండ్ అయిన తర్వాత అట్కిన్సన్ కుటుంబం ఎలాంటి ఆలస్యం లేకుండా బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లండన్ కు బయలుదేరింది. ఆయన మేనేజ్మెంట్ కంపెనీ ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించినప్పటికీ ఈ కథనం రోవన్ అట్కిన్సన్ ను ఒక హాస్య నటుడిగానే కాకుండా నిజ జీవితంలో అత్యంత ధైర్యం, సమయస్ఫూర్తిని ప్రదర్శించిన వ్యక్తిగా నిరూపించింది. తెరపై ప్రమాదాలను కామెడీ చేసే మిస్టర్ బీన్ నిజ జీవితంలో ఒక పెద్ద ప్రమాదం నుంచి తన కుటుంబాన్ని కాపాడి రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ సాహసం ఆయన జీవితంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది.